కుక్కుట శాస్త్రం అంటే కదా, కుక్కుట శాస్త్రం. చాలా బాగుంటుంది అది. కుక్కుట శాస్త్రం అనేది దాదాపు 3000 years క్రితం రాసిందండి. అప్పుడు ఒక శాస్త్రంగా వచ్చిందంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాల నుంచి దాని మీద పరిశోధన చేశారో చూడండి. అది ఎక్కువ తమిళనాడు నుంచి వచ్చింది, మనుస్క్రిప్ట్స్ లో ఉంటదండి. అది పంచపక్ష శాస్త్రం. పంచపక్ష శాస్త్రం దాన్ని బట్టి కొద్దిగా జాతకాలకి చెప్తూ ఉంటారు. అసలు ఒరిజినల్ కుక్కుట శాస్త్రం. కుక్కుట శాస్త్రం కుక్కుట శాస్త్రం అంటే కోడి కలర్స్ని బట్టి, అది చంద్రగమనాన్ని బట్టి, అమావాస్య రోజులు పౌర్ణమి రోజులు, అప్పుడు వాచిలు ఈ టైంలు లేవు కదండి, పగల్ని 5 గడియలు చేసి, అంటే 2.5 hours. ఆగండి పగల్ని 5 గడియల 6 to 6 అండి. మా సూర్యోదయం నుంచి ఈవినింగ్ 6 వరకు, సూర్యోదయం టు సూర్యాస్తమయం. ఓకే, అది 5 గడియలు అంటారు. వాటికి 30 విగడియలు ఉంటాయి. 5 గడియలు 30 విగడియలు. ఆ విగడియల్లో ఏం చేస్తాయి అవి? వాటి కలర్స్ని బట్టి, వాటి ఒంటి మీద ఉన్న కలర్ను బట్టి, ఈ టైంను బట్టి, ఈ టైంలో ఇది ఫిరోషియస్గా ఉంటుంది, ఈ టైంలో తగ్గి ఉంటుంది, ఈ టైంలో బాగుంటుంది అనేది. తెల్లకోడికి అది ఒక కలర్ ఇచ్చారు. అది కోడి అనే గుర్తిచ్చారు. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క గుర్తిచ్చారు. నెమలి రంగులో ఉన్నదానికి నెమలి, ఎర్ర రంగులో ఉన్నదానికి డేగ, నల్ల రంగులో ఉన్నదానికి కాకి, అట్లనే వాటి గుర్తులు ఇచ్చి, ఆ గుర్తుల ప్రకారం అది ఈ టైంలో చాలా బాగుంటుంది అంటే అది ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అనాదిగా ప్రూవ్ అవుతుంది. ప్రాక్టికల్గా అది నిజం. ఎన్నాళ్ళ నుంచి మీరు కోళ్ళ గురించి వాటి మీద రీసెర్చ్ చేశారు? నేనే రీసెర్చ్ అంటే ఇట్లా నెట్లో చదవటం, వీటన్నింటిని అవగాహన పెంచుకుంటాం ఎంతవరకేనండి. ఇదంతా కుటీర పరిశ్రమ అండి. పెద్ద మీరు చెప్పినట్టు ఆ 3 రోజులు జోదం, కోడి పందాలు ఇవన్నీ ఉంటాయండి.